తాజాంశం చూస్తున్నాం. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుది శ్వాస విడిచారు. గతేడాది మార్చిలో క్లోమగ్రంథి సమస్య బారిన పడిన పారికర్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్లో భారత్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు తుది శ్వాస విడిచారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుది శ్వాస విడిచారు. గతేడాది మార్చిలో క్లోమగ్రంథి సమస్య బారిన పడిన పారికర్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్లో భారత్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు తుది శ్వాస విడిచారు. నిజాయితీ, నిరాడంబరత, ముక్కుసూటితత్వానికి మారుపేరుగా మనోహర్ పారికర్ కీర్తి గడించారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే తత్వాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోనే అలవర్చుకున్న పారికర్ అధికార దర్పానికి ఆమడ దూరంలో నిలిచేవారు. పదవిలో ఉన్నా లేకున్నా సమస్యలపై నిరంతరం పోరాడుతూ గోవా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. దేశ రక్షణ మంత్రిగా ఉన్న కాలంలో పొరుగు దేశం వెన్నులో వణుకు పుట్టేలా సాహసోపేత వైఖరిని చాటుకున్నారు. ఉరి, పఠాన్కోట్ ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ధీటైన సమాధానం చెప్పిన విరోచిత కార్యంలో కీలకంగా వ్యవహరించారు. మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్ 1955 డిసెంబర్ 13న గోవాలోని మపుసాలో జన్మించారు. మార్గోలోని లయోలా హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన పారికర్ 1978లో ముంబై ఐఐటీలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐటీలో విద్యనభ్యసించి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2001లో బాంబే ఐఐటీ పారికర్ను అల్యూమినియస్ అవార్డుతో సత్కరించింది. చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన పారికర్ పాఠశాల విద్యాభ్యాసం ముగిసే నాటికి ఆర్ఎస్ఎస్లో ముఖ్య శిక్షకుడి స్థాయికి ఎదిగారు. ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూనే మపూసాలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 26 ఏళ్లకే సంఘ చాలక్గా నియమితులైన పారికర్ రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఉత్తర గోవాలోని ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రవాది గోమతక్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడే ప్రక్రియలో భాజపాలో చేరిన పారికర్ 1994లో భాజపా తరపున గోవా అసెంబ్లీకి తొలిసారిగా ఎంపికయ్యారు. లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన మనోహర్ పారికర్ 2000 సంవత్సరం అక్టోబర్ 24 గోవా ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2000, 2005, 2012, 2014 మధ్య గోవా సీఎంగా పనిచేసిన పారికర్ నిరాడంబరత, నిబద్ధత కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2013లో భాజపా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరు ప్రతిపాదించిన ఆయన మోదీ ప్రభుత్వ హయాంలో 2014-17 మధ్య రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుది శ్వాస విడిచారు. గతేడాది మార్చిలో క్లోమగ్రంథి సమస్య బారిన పడిన పారికర్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్లో భారత్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుది శ్వాస విడిచారు. గతేడాది మార్చిలో క్లోమగ్రంథి సమస్య బారిన పడిన పారికర్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్లో భారత్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.
నిజాయితీ, నిరాడంబరత, ముక్కుసూటి తత్వానికి మారుపేరుగా మనోహర్ పారికర్ కీర్తి గడించారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే తత్వాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లోనే అలవర్చుకున్న పారికర్ అధికార దర్పానికి ఆమడ దూరంలోనే నిలిచేవారు. పదవిలో ఉన్నా లేకున్నా సమస్యలపై నిరంతరం పోరాడుతూ గోవా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. దేశ రక్షణ మంత్రిగా ఉన్న కాలంలో పొరుగుదేశం వెన్నులో వణుకు పుట్టేలా సాహసోపేత వైఖరిని చాటుకున్నారు. ఉరి, పఠాన్కోట్ ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ధీటైన సమాధానం చెప్పిన వీరోచిత కార్యంలో కీలకంగా వ్యవహరించారు. మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్ 1955 డిసెంబర్ 13న గోవాలోని మపూసాలో జన్మించారు. మార్గోలోని లయోలా హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన పారికర్ 1978లో ముంబై ఐఐటీలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐటీలో విద్యను అభ్యసించి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2001లో బాంబే ఐఐటీ పారికర్ను అల్యూమినస్ అవార్డుతో సత్కరించింది. చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన పారికర్ పాఠశాల విద్యాభ్యాసం ముగిసే నాటికి ఆర్ఎస్ఎస్లో ముఖ్య శిక్షకుడి స్థాయికి ఎదిగారు. ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూనే మపూసాలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 26 ఏళ్లకే సంఘ్ చాలక్గా నియమితులైన పారికర్ రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఉత్తర గోవాలోని ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రవాది గోమతక్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడే ప్రక్రియలో భాజపాలో చేరిన పారికర్ 1994లో భాజపా తరపున గోవా అసెంబ్లీకి తొలిసారిగా ఎంపికయ్యారు.